దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపచేత గడిచిన వారం దినాలు మనం కాపాడబడ్డాం. అనుకోకుండా గత వారంలో బుధవారం మధ్యాహ్నం నుంచి మన ప్రియ సహోదరి నక్క లక్ష్మమ్మ గారు మరి చనిపోవటం జరిగింది. ఏ సమయాన్న ఏమవుతాం కూడా ఎవరికి తెలియని విధంగా మనమున్న దినాలు. మరి ఆమె ఆదరణ కూడిక వచ్చే గురువారం మరి కూడిక జరుగుద్ది, 9వ రోజు. సంఘంగా మరి స్త్రీలు పురుషులందరూ కూడా ఆదరణ కూడికలో పాలు పొందాలని ముందుగా ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. అలాగే మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు, ప్రార్థనే కాకుండా మీ వంతుగా ఆ మందిరానికి కూడా సహకారం ఇచ్చారు. మీ అందరి ప్రార్థన ఆర్థిక సహకారంతో పెదపూడిలో మందిరాన్ని నిర్మించడానికి దేవుడు కృపనిచ్చారు. దేవుని కృపను బట్టి మరి నా ఆత్మీయ జీవితంలో 3వ మందిరాన్ని ప్రారంభించే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 3 మందిరాలు కూడా తేడాగా ఉంటాయి. బొరుగుంట మీద మంద పెద్దది, పొడవు ఉంటుంది. ఇప్పుడు మరుగుంట మీద మరింత పెద్దగా ఉంటుంది, పెదపొడిది. అంతేకాదు వెనకాల ఒక మంచి గెస్ట్ రూమ్ కూడా, చర్చి వెనకాలే, చర్చితోటే ఒక గెస్ట్ రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి బొరుగుంటలో కూడా అలాగే ఇక్కడ కూడా చేయలేకపోయాం, కానీ అక్కడ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. సీలింగ్ కూడా చేయించాం. మనం అలాగే ఏసీలు తెచ్చుకుని అలా బిగించేసుకోవచ్చు అంతే, కావాలనుకుంటే. చాలా ఆశ్చర్యకరంగా దేవుడు అద్భుతంగా మందిరాన్ని నిర్మించడానికి దేవుడు కృపనిచ్చారు. ఒక 2 పనులు ఆగిపోయాయి. అది టైం కుదరక. ఒకటి టైల్స్ వేయించాలనుకున్నాం, అది సరిపోవట్లేదు టైం. ఆ తర్వాత రేట్ కూడా సడన్గా వారంలో 2 సార్లు పెరిగింది. టైల్స్ అబ్బాయి అన్నాడు, అయ్యగారు ఒక్క నెల మీరు ఆగితే మళ్ళీ డౌన్ అవుతుంది, మీరు కంగారు పడకండి, టైం కూడా లేదన్నాడు. దానికోసం అది ఆపేసాం. రెండవది, కిటికీ డోర్లు ఒకటి కట్టించలేదు అంతే. గుమ్మం, మెయిన్ గుమ్మం మనకిలాగే చక్కగా చెక్కుడు గుమ్మం పెట్టించాం. రూమ్కి అన్నిటికీ కూడా గుమ్మాలు సెట్ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. ఊహించిన దానికంటే చాలా ఘనంగా దేవుడు కార్యం చేశాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అది నా బలం, నా గొప్పతనం ఏం కాదు, కానీ కేవలం దేవుని కృప. నిజంగా ఇస్తానన్న వారు ఇవ్వకపోయినా పని విషయంలో చాలా రోషంగా అక్కడ పనిచేయటానికి దేవుడు కృపనిచ్చాడు. చాలా అవమానాల మధ్య అక్కడ పరిసరే ప్రారంభించాం. అరుగుల మీద ప్రార్థనలు పెట్టాం. ఒక 2 వారాలు ఒక అరుగు మీద ఎట్టిన తర్వాత మళ్ళా వాళ్ళు వద్దంటే ఇంకొక అరుగు మీద అలాగే ఆరాధన చేసుకుంటూ వచ్చాం. కానీ దేవుని కృపను బట్టి ఒకే అరుగు మీద ఇంచుమించు 5-6 సంవత్సరాలు జరిగించాం. వాళ్ళు వద్దనలేదు, కానీ అక్కడి నుంచి నెల్లివారిపేట కమ్యూనిటాల్లో ప్రార్థన పెట్టడానికి నెల్లివారిపేట వాళ్ళందరూ ఒత్తిడి చేస్తే, మీరు ఇక్కడికి వచ్చేడితే మేము మీరు కలిపి సంఘం అవుతాం, అయ్యా మీరు కమ్యూనిటాల్లో పెట్టండి అని చెప్పినప్పుడు కమ్యూనిటాల్లో ప్రేయర్ పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. సుమారు 4-5 సంవత్సరాలు కమ్యూనిటాల్లో జరిగించాం. క్రిస్మస్ ఆరాధన జరిగించాం. ఆ గ్రామంలో దేవుని కృపను బట్టి స్త్రీలు పురుషులందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొనే కృప దేవుడిచ్చాడు. చాలా వ్యతిరేకులు అక్కడ అందరూ మారారు, రక్షణలోకి వచ్చారు చాలా కుటుంబాలు. ఇంకందరూ రక్షణ తీసుకోవడానికి కూడా కొన్ని కుటుంబాలు చిత్తపడినప్పుడు అనుకోకుండా సోదకుడు అక్కడ కమ్యూనిటాల్లో ప్రార్థన పెట్టడానికి లేకుండా ఇబ్బంది కలిగించాడు. కమ్యూనిటాలకి తాళం వేయించారు.
ఇంకా కమ్యూనిటాల్లో ఆరాధన ఎట్టుకోవడానికి లేక పక్కనే ఉన్నది మా చిన్నాన్నగారి ఇల్లు, నెల్లి శ్రీరాములు గారని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అరుగు మీద ఆరాధనలు పెట్టాం. కానీ వర్షం వస్తే సొల్లు కొట్టేస్తుంది, కూర్చున్న వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతున్నారు, అరుగు అందరికీ పడతలేదు. అక్కడికి 20 కుర్చీలు 30 కుర్చీలు తెచ్చి ఆ అరుగు ఎదురుగుండగా వేస్తున్నాం, అయినా ఇబ్బందికరం ఉంటుంది. కనుక అటువంటి టైంలో దేవుడు ఒక మంచి స్థలం కావాలని ప్రార్థించాం. దేవుని సందులో ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకరంగా 5 సెంటులన్నర స్థలం కొనడానికి దేవుడు కృపనిచ్చారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ స్థలంలో స్థలం అంత ఉందో అంత కూడా ఎక్కడ ఒక అంగుళం కూడా వేస్ట్ కాకుండా ఆ స్థలంలో దేవుని కొరకు మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించారు. ఇంకా విషయాలన్నీ ఆ రోజు మీరు ఇందిరిగానే. కాబట్టి మంగళవారం ఉదయం కరెక్ట్గా 10 గంటలకే మందిర ప్రతిష్ఠ ఆరాధన ఉంటుంది. ఎందుకంటే వచ్చే దైవజనులు మరి మందిరాన్ని ప్రారంభించే దైవజనులు నిన్న ఉదయం ఫోన్ చేశారు. కరెక్ట్గా 10:30 ఆ టైంకి రాజరత్నం అన్నారు, చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. ఏంటి అనుకున్నాను. చెన్నై ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ ఆఫీసులో ఉండిపోయాం. నేను ఇటు వస్తానుకుంటుందో లేకపోతే రిటర్న్ అమెరికా వెళ్ళాలో అర్థం కావట్లేదు. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. నాకు కూడా దొరగారు వచ్చారు, ఆయన్ని కూడా మరి ఇక్కడికి రావటానికి వీల్లేదని రిటర్న్ వెళ్ళిపోమంటున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, నీకైతే మాట ఇచ్చాను వస్తానని. మరి నేను వెనక్కి వెళ్ళిపోవాలో అమెరికా ఎదురికి రావాలో అర్థం కావట్లేదు, వీళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు, దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ఇమ్మిగ్రేషన్ ఆఫీసులోంచి ఫోన్ చేశారు. నాకు ఒకసారి ఇదేంట్రా బాబు, ఈయన వస్తారని చెప్పి పాంప్లెట్ వేయించి ఊరంతా తిరిగాం, మళ్ళా ఇమ్మిగ్రేషన్ ఆఫీసులో ఏంటి ఇబ్బంది ప్రభా, దయచేసి ఆయనకి ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని తొలగించి ఆ రోజు కార్యములో పాల్గొనే కృప తండ్రి అనుగ్రహించు నాయనని అలాగే మనసులో ప్రార్థన చేస్తూ అన్నాను. అయ్యా మీరు తప్పకుండా కార్యక్రమానికి వస్తున్నారు, దేవుడు ఆ ఎసులుబాటు మీకు ఇవ్వబోతున్నాడు, మేము ప్రార్థన చేస్తాం అని చెప్పాను. మళ్ళా అనుకోకుండా 5 గంటలకి ఫోన్ చేసి రాజరత్నం దొరగారిని అమెరికా తిరిగి పంపించేస్తున్నాను, నేను వచ్చేస్తున్నాను, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నాను, దేవుడు గొప్ప కార్యం చేశాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన 12 గంటల వరకు మన మధ్యలో ఉంటారు. 12 అయిన తర్వాత నన్ను వదిలేయాలని, నేను కొలంబో వెళ్ళాలన్నారు ఆయన. కాబట్టి తప్పకుండా అయ్యగారు మీరు వచ్చి ఆ మందిరం ప్రారంభించి ఆ మందిరంలో కొంచెంసేపు మా కొరకు ప్రార్థన చేసి వెళ్తే అదే మాకు చాలు. కాబట్టి తప్పకుండా మీరు 12 గంటలకు వెళ్ళిపోతారు, కానీ మీకు అవకాశం ఇచ్చేస్తానని చెప్పాను. కాబట్టి దైవజనులు 12 గంటలకు వెళ్ళిపోతారు. అందుకని 10 గంటలకే కార్యక్రమం ప్రారంభిస్తాం. మీరు దయచేసి పెందలకడే చెద్దపడి ఆ మందిర ప్రతిష్ఠ ఆరాధనకు రావాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆల్రెడీ శుక్రవారం అందరింటికి తిరిగి పాంప్లెట్ ఇచ్చి మేము ఆహ్వానించాం. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా ఇంటికి వెళ్ళలేకపోతే కూడా పాంప్లెట్ వాళ్ళ ఇంటికాడ పెట్టి వచ్చేసాం. మరి అన్యతగా భావించొద్దు, దయచేసి మరి ప్రేమగా స్వీకరించి మీరు మీ పిల్లలు కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధిలో జరిగేటువంటి మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాలు పొందాలని మరి చిన్న సంఘంగా ఉన్నాం, అంత ఉండ్రాల్లో కానీ చిన్న సంఘంగా ఉన్నటువంటి సంఘ క్షేమము కొరకు మీరందరూ ప్రార్థించాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనలందరినీ దీవించుగాక. దేవుని కృపను బట్టి మనకు కూడా సూప్ లైట్లు ఫ్యాన్లు ఒకే ఒక చెల్లి కృప మన మందిరంలో మరి కొనిచ్చింది. అప్పుడు ఎంత అవ్వలేదు, 40,000 ఎంత, కానీ ఇప్పుడు చాలా డబ్బులు అవుతున్నాయి. అయినా కానీ ఆ చెల్లి చెప్పింది ఏంటంటే లైట్లు ఫ్యాన్లు అన్నీ నేను ఇస్తాను, ప్రార్థన చేయండి అంది. దేవుని కృపను బట్టి అవన్నీ సిద్ధపరిచాం. ఇప్పుడు ఫ్యాన్లు బిగిస్తున్నారు, 1 గంట 2 గంటల్లో ఫ్యాన్లు బిగించడం కూడా అయిపోతాయి. లైట్లు సీలింగ్ అన్నీ అయిపోయాయి. ఆశ్చర్యకరంగా చూడడానికి చాలా సంతోషంగా మరి జన్మ తరించే విధంగా దేవుడు ఆ మందిరాన్ని తీర్చిదిద్దాడు. కాబట్టి మందిర ప్రతిష్ఠ కొరకు ప్రార్థన చేయండి. మరి సహకరించిన వారందరి కొరకు ప్రార్థన చేయండి.
రాగల దినాల్లో మరింత కృపతో దేవుడు మనలందరిని నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నమ్మదగినోడు. ఎంత నమ్మదగినోడు అంటే మనం ఎంతగా నమ్ముతామో అంతకంటే ఎక్కువ నమ్మదగినోడు. దేవునికి స్తోత్రం. మనం కొంచేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. నేను ఈరోజు 3 గంటలకు లేచాను. 3 గంటలకు లేచి 1 గంట ప్రభు సందులో ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే భారమైన పని ఉంది ముందు. అదేది చిన్న పని కాదు, చాలా కష్టతరమైన పని. అది సులువుగా చేయగలగాలంటే ప్రభు కృప ఉండాలి. కాబట్టి దాని కొరకు మెలకు వచ్చి వెంటనే లేచి ప్రార్థన చేశాను. రెండవది ఏంటి తెలుసా, రాత్రి అనుకోకుండా సెల్ల చూసేటప్పటికి జూమ్లో ఈరోజు డిస్ప్లేలో నాది వాక్యం అని ఉంది. అయ్య బాబు ఇదేంట్రా, నాకు ఫోన్ కూడా చేయలేదు, మళ్ళీ వాక్యం చెప్పాలి తెల్లగట్లని చెప్పి నేను మళ్ళీ 3 గంటలకు ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ లైట్ వేసుకుని బైబిల్ తీసుకుని ఆ రిఫరెన్స్కి వాక్యం సిద్ధపరచుకున్నాను. ఎలాగంటే ఆ జూమ్లో ఒక మాట ఇస్తారు, రిఫరెన్స్ ఇస్తారనమాట, ఒక వచనం ఇస్తారు. ఆ వచనంలో నుంచి ఆ వచనాన్ని 3 భాగాలుగా బోధించాలి. 3 భాగాలుగా బోధించాలి. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి వచనం ఏంటంటే నిర్గమాకాండం, మాది ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 14 వచనంలో ఒక వచనాన్ని ఇచ్చారు. ఆ వచనం ఏంటంటే స్తోత్రాలు చెల్లించుటకు నీవే పాత్రుడవు గనుక అని భక్తుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాడు. ఎందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడా అని పై వచనాలు ఆలోచన చేస్తే, 1 స్వస్థపరచువాడని, 2 రక్షించువాడని. అలాగా దేవుడు మనుషుని యొక్క అనారోగ్యమును స్వస్థపరచువాడని, తర్వాత పాపిని రక్షించేవాడని, అలాగ 3 అంశాలు తీసుకుని ఆ వాక్యాన్ని సిద్ధపరచుకున్నాను. తర్వాత వెంటనే 6 గంటల నుంచి జూమ్ ఉంటుంది. 6 గంటలకే ముందు వాక్యం సిద్ధపరచుకుని మొహం కడిగి స్నానం చేసి అప్పుడు వాక్యం చెప్పడా కూర్చున్నాను. ఎందుకంటే కరెక్ట్గా 7 గంటలకు వాక్యం అవుతుంది. అప్పుడు మనం ప్రార్థనకి వెళ్ళిపోవాలని దేవుని కృపను బట్టి ఆ విధంగానే నేను అనుకున్నట్టుగా అన్నీ సిద్ధపరచుకుని 7 గంటలకు ముగించుకుని 7 గంటలకే నేను పెదపూడి ఆరాధనకి వెళ్ళాను. వాళ్ళందరూ వచ్చారు, ఆరాధన చేసాం. అక్కడి నుంచి మళ్ళా పెదపూడి నుంచి మళ్ళీ ఇంటికి కరెక్ట్గా 10:15కి వచ్చాను. 10:15కి వచ్చి చర్చిలో అందరికీ మరి చర్చి ప్రతిష్ఠ ఆరాధన కోసం ఆహ్వానం చెప్పి తిరిగి మళ్ళీ అక్కడి నుంచి 10:30కి మళ్ళీ నేను బయలుదేరి ఇసుకపూడి వెళ్ళాను. ఇసుకపూడిలో కరెక్ట్గా 11:15కి నేను అక్కడ ఆరాధన ముగించేసి 11:15 నుంచి 11:30కి కరెక్ట్గా యేసురత్నం గారి చర్చికి వెళ్ళాను. యేసురత్నం గారి చర్చిలో అందరికీ ఆహ్వానం అని చెప్పి కరెక్ట్గా ఇక్కడికి రావటానికి దేవుడు కృపను ఇచ్చాడు. ఎంత రెస్ట్ ఉందో చూసారా. కాబట్టి ఇలాగ అప్పుడే 20 రోజుల నుంచి 5 గంటలకి లేగటం, 6 గంటలకి వెళ్ళటం, అస్సలు ప్రాణం కాలు నిలబట్టలేదు. చాలా సలుపులు ఉన్నాయి నరాలు, చాలా ఒత్తిడి అన్నమాట. ఏది ఏమైనా దేవుని పని దేవుడు మరి జరిగించుకుంటాడనే నిరీక్షణతో ఆ కార్యాల కోసం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు వరకు మనం సజీవులుగా క్షేమముగా సుఖముగా ఉన్నామంటే కేవలం ఎవరి కృప తెలుసా? దేవుని కృప మాత్రమే. నమ్మున వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నానో నాకేమున్ననో, నేనేమై ఉన్నానో నాకేమున్ననో, కేవలం నీ కృపా యేసయ్యా. యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ
కృప చాలయ్యా, నీ కృప లేనిదే, నీ దయలేనిదే, ఘనమైన బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ఏమి లేనిదే బ్రతకలే. ఆహారం లేకపోయినా బ్రతకొచ్చు, త్రాగడానికి నీళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు, మనల్ని పలకరించేవారు లేకపోయినా బ్రతకొచ్చు, నా అనేవారు మనతో ఉన్నా లేకపోయినా బ్రతకొచ్చు. కానీ ప్రభు కృప లేకపోతే మనము బ్రతకలేం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు వరకు బ్రతికి సజీవులుగా ఉన్నామంటే ఎవరి కృప తెలుసా? దేవుని కృప మాత్రమే. మనం చదివిన కీర్తనలో నీ కృపను గూర్చియు నీ న్యాయమును గూర్చియు నేను పాడుతాను. కృపను గూర్చి మనం చెప్పాలి. ఒక మంచి గృహం కట్టుకున్నాం, ఆ గృహం గురించి దేవుని గణపరచాలి. దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల ఒక మంచి గృహాన్ని మేము నిర్మించుకోగలిగాం. దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల మేము, మా బిడ్డలు క్షేమంగా ఉన్నాం. దేవుని కృప వల్ల స్కూల్కి వెళ్ళడానికి మా పిల్లలకు చక్కని సైకిళ్ళు మేము సిద్ధపరచుకోగలిగాం. మా పిల్లలు చక్కగా స్కూల్లో చదువుకోవడానికి మంచి కాలేజీల్లో, స్కూల్లో, హాస్టల్లో దేవుడు మా కృప వల్ల మా బిడ్డలకు మంచి సీట్లు దొరికాయి. దేవుని కృప వల్ల మేము, మా పిల్లలు సమృద్ధిగా భోజనం చేయగలుగుతున్నాం. మాకు లోటు లేదు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఏ విషయంలోనైనా సరే మాట్లాడేటప్పుడు మనం మాట్లాడవలసింది దేని గురించో తెలుసా? ఆయన కృపను గురించి మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నా గొప్ప వల్ల కాదు, నా జ్ఞానం వల్ల కాదు, నా తెలివి వల్ల కాదు. ఇది కేవలము నా దేవుని కృప అనే విషయాన్ని ప్రతి ఒక్కరు నోటు నుండి దేవుని కృపను గురించే మాట్లాడాలట. అవును కాదండి? మనం మంచి ఇల్లు కొనుక్కున్నాం, కట్టుకున్నాం అనుకోండి, మనం ఎవరితో మాట్లాడినా ప్రభుని ఎరిగిన బిడ్డలుగా తప్పకుండా దేవుని కృప వల్ల, దేవుడి దయ వల్ల ఏదో చిన్న ఇల్లు కట్టుకోగలిగా అనే మాట వస్తుందా రాదా? వస్తుందా? అది రావాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నేను ఏదైనా చేయగలను అని. ఏమి చేయలేం. ఆయన కృప లేకపోతే ఏది జరగదు. కాబట్టి కృపను గురించి మనం పాడాలట. ఎవరి గురించి? ఎవరి కృప గురించి? నీకు తెలుసా? దేవుని కృప నీ చుట్టూ కంచిగా ఉందనే సంగతి నీకు తెలుసా? నీ ఇంటి చుట్టూ దేవుడు కంచి వేశాడనే సంగతి నీకు తెలుసా? తెలుసా అండి? మీరు సుఖంగా, సౌఖ్యంగా రాత్రి నిద్రపోతున్నారు, పొద్దున్న లేవగలుగుతున్నారంటే ఎవరి కృప అండి? మీ చుట్టూ దేవుని కృప ఉంది. ఆ సంగతి మీకు తెలుసా? మీరు అనుకుంటున్నారు మంచి గేట్ ఉంది మా ఇంటికి, మంచి తలుపు ఉంది మా ఇంటికి, మా ఇంట్లో ఏది ప్రవేశించడానికి లేదు, చాలా కాపుదలగా ఉంటుంది అని అనుకుంటున్నారా? కాదు కాదు సుమా. మన చుట్టూ ఎవరి కృప ఉందో తెలుసా? ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మీ చుట్టూ నా అగ్ని జ్వాల కంచి వేశాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారిగా ఒళ్ళు జల్దిరుతుంది. ఎవరి కృప ఉంది? నా కంచి ఉంది. అది మామూలు కంచి కాదు. ఏ కంచి తెలుసా? అగ్ని జ్వాలల కంచి వేశాను. ఏ దుష్టుడు నీ ఇంట ప్రవేశించలేడు. ఎందుకు భయపడుతున్నావు అనే సందర్భాలు అనేక సార్లు నేను విన్నాను. మీకు తెలుసా? మరి మీ చుట్టూ ఎవరి కృప ఉంది? నమ్ముతారా? మీ చుట్టూ ఎవరి కృప ఉంది? దేవుని కృప ఉంది. అంటే అప్పుడు వరకు మనకిలాగే యోబుకు కూడా తెలియదు ఎవరి కృప ఉందని. దేవుని కృప ఆయన చుట్టూ ఉందని యోబుకు తెలియదు. కానీ నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, కానీ మన చుట్టూ కృప ఉన్నటువంటి సంగతి, అయ్యో మన చుట్టూ దేవుని కాపుదల ఉన్నదనే సంగతి, దేవుని చుట్టూ, మన చుట్టూ దేవుని భద్రత వలయం ఉన్నదనే సంగతి మనకు తెలియదు. మీకు ఒక విషయం చెప్తాను. మా తమ్ముడు రాజేంద్ర, యేసు మీకు తెలుసు కదా, మా పెదనాన్నోళ్ళు వాళ్ళ అబ్బాయి యేసు తెలుసు కదా. యేసు తెలియదా? ధనవరసలో యేసువాడు కదా. వాళ్ళు చిన్నప్పుడు తమ్ముడు ఇద్దరికి కూడా భయంకరమైనటువంటి శాతపట్టికి గురైపోయారు. వాళ్ళిద్దరు చనిపోవాలి. కానీ వాళ్ళిద్దరు ఎక్కడ తీసుకొచ్చి పెట్టారో? మందిరంలో పెట్టారు.
రాత్రి అక్కడే, పగలు అక్కడే, ఇంక అక్కడే పడుకోవటం, అక్కడే ఉండటం, ప్రార్థన చేయటం. మేము ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, ఇదే పని. ఒకరోజు ఎవరో బలవంతం చేస్తే మా పెదనాన్న ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడట. చర్చిలో వెళ్ళి ఉండగానే మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడట, ఒరే పిచ్చోడు వెంటరా, నువ్వు నీ పిల్లలు ఎనపెట్టులో ఉన్నట్టు ఉన్నారు. ఎక్కడున్నారు? ఎనపెట్టులో ఉన్నట్టు ఉన్నారు. మళ్ళా నీకు తాకీది ఎందుకు, వెళ్ళిపో అన్నాడట. ఆడు వచ్చి వెంటనే మా పెదనాన్న చెప్పింది ఏంటి తెలుసా, నేను పలానా ఆయన దగ్గరికి వెళ్ళాను, నన్ను వెళ్ళమంటే కొంతమంది, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా అని చెప్పి, ఎనపెట్టులో ఉన్నట్టుగా నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలకు ఎవడు ఏమీ చేయలేడు, నీ పిల్లల చుట్టూ ఒక వెలుగు వలయం వలె ఉంది, నువ్వు వెళ్ళిపోరా, ఏం అక్కర్లేదు అన్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం గుర్తించట్లేదు, కానీ ఒక అన్యుడు, ఒక మాంత్రికుడు ఆ చుట్టూ ఎవరి కంచి ఉందనే సంగతి చెప్తున్నాడు. దేవుని కంచి ఉంది. పిల్లలు ఎక్కడున్నారు? ఎనపెట్టులో ఉన్నట్టుగా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి పంపించేసాడంటే తిరిగి అతను. నిజమే, యోబు చుట్టూ కంచి ఉంది, ఆ సంగతి యోబుకు తెలియదు. నీ చుట్టూ కంచి ఉంది, నువ్వే కృపను పాడు చేసుకుంటున్నావు, దేవుని కృప నుండి నువ్వు తొలగిపోతున్నావు. దేవుని సన్నిధిలో ఎదగవలసిన నీవు, దేవుని సన్నిధిలో నిలవలసిన నీవు, దేవుని సన్నిధిలో సాగవలసిన నీవు, దేవుని కొరకు బ్రతకడానికి నిశ్చయించుకోవాల్సిన నీవే కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటున్నావు. సన్నిధిని విడిచిపెడతా ఉన్నావు, దేవునితో సహవాసాన్ని విడిచిపెడుతున్నావు, లోక స్నేహం వైపు పరుగులెడుతున్నావు. అలాగ చేసావంటే ఏది తొలగిపోతుందో తెలుసా? కృప నుండి దూరం అవుతున్నావు. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ కృపను నాకు దూరం చేయకు నాయన. ఏం చేయొద్దు? నీ కృపను నాకు దూరం చేయొద్దు. బంధువులు మనకు దూరం అయిపోయినా పర్లేదు, మన అన్నదమ్ములు అక్క చెల్లెలు మనల్ని విడిచిపెట్టేస్తున్నా పర్లేదు, నానే వారందరూ మనల్ని విడిచిపెట్టినా పర్లేదు, కానీ ప్రభు కృపలో మనం తొలగిపోకూడదు. ప్రభు కృప మనల్ని విడిచిందా ఏమవుతామో మనకే తెలియదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, సైతాన్ ఒకరోజు దేవుని సముఖానికి వెళ్ళి దేవదూతలందరితో పాటు కలిసి వెళ్ళిపోయిందంట దేవుని దగ్గరికి. నల్లగా ఉందంట. దేవదూతలు ఎలాగుంటారో తల మెరిసిపోతూ ఉన్నారు. వాళ్ళతో వెళ్ళిపోయింది సాతాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని వాళ్ళ వెనకాల వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే దేవుని సముఖానికి దేవదూతలు వెళ్ళారు. ఇంకో సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. ఈ సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 4-5 గంటల వరకు దేవదూతలు మన ఏరియాలో ఉంటారు, మన చుట్టూ తిరుగుతారు. మనం చేయి ప్రార్థనలన్నీ మూట కట్టుకుని దేవుని సంధి కట్టుకెళ్ళిపోతారట. దేవదూతలు వెళ్ళిపోతారు 4 అయ్యేటప్పటికి. కాబట్టి 11 గంటల నుంచి 2-2:30 గంటల వరకు అంట భూతాలు తిరిగే టైం అంట, దయ్యాలు తిరిగే టైం అంట. తర్వాత నుంచి కరెక్ట్గా 2-3 గంటల నుంచి దేవదూతలు మన గుడి చుట్టూ, మన ఇంటి చుట్టూ ప్రత్యక్షం అవుతారట, మన చుట్టూ తిరుగుతారట. మనం ఏది అడుగుతున్నామో, ఏం ప్రార్థన చేస్తామో ఈ ప్రార్థనలన్నీ పట్టుకుని తెల్లారిపోయేటప్పటికి ఎవరు వెళ్ళిపోతారంట? దేవదూతలు వెళ్ళిపోతారంట దేవుని సముఖానికి. దేవుని సముఖానికి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు వెంబడించిందంట సాతాను. వెంబడించేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు చూసి, ఇంతకీ తమరెవరు అని అడిగాడట. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడట. భూమి మీద నుంచి వచ్చాను, భూమి మీద నేను ఇటు అటు తిరుగుతాను అన్నదట. అయితే నా భక్తుడు ఉన్నాడు భూమి మీద, యోబు అనేటువంటి భక్తుడు. ఎప్పుడైనా చూసావా అంటే, రోజు వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి. ఎందుకు చూడలేదు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటానికి నాకు అవకాశం లేదు. నువ్వు అతని చుట్టూను, అతని ఆస్తి చుట్టూను, అతని బిడల చుట్టూను, ఇంటి చుట్టూ నువ్వేమేసావు? కంచి వేసావు అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు ఇది అంటే? ఎవరు చెప్తున్నారు కంచి ఉందని? సాతాను చెప్తుంది. కాబట్టి నీకు తెలీదు, నాకు తెలీదు. నువ్వు ప్రభుని నమ్మిన దగ్గర నుండి ప్రభు బాధ్యతగా నీ చుట్టూ నా చుట్టూ ఏమేశాడో తెలుసా? కంచి వేశాడు. ఇప్పుడు కృప అనే కంచి ఉంది కాబట్టి క్షేమంగా ఉన్నాను. నీ చుట్టూ ఏముంది? కృప అనే కంచి ఉంది. కాబట్టి పొద్దుటే లేవగానే, ప్రభువా నీ కృప చేత నన్ను రాత్రి మరణ పడక నుంచి సజీవులుగా ఉంచావు,
మరొక ఉదయకాలం ఇచ్చావు, నీకు స్తోత్రం అనాలా. నీ బిడ్డలను పెట్టి పేరు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తూ, ప్రభువా నా బిడ్డకు నీ కృప కలుగునుగాక, నీ కృపలో నా బిడ్డ వర్ధిల్లుదురుగాక, నీ కృపలో నా బిడ్డలు దీవించబడుదురుగాక, ఈ దినమంతా నా బిడ్డలకు నీ కృప కలుగునుగాక అని నీకు ఎంతమంది పిల్లలు అంతమంది పేర్లెట్టి ప్రార్థన చేయాలి. ఏమన్నా తెలుసా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ప్రార్థన చేయాలి ప్రతిరోజు. కృపనివ్వడానికి దేవదూతలు మన దగ్గర ఉంటారట. కృపనివ్వడానికి అసలు కృప అనే మాట వస్తుందని చూస్తారట. ఆ మంచం కాడ ఉరుసుట్లా తిరుగుతారంట. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ఏమని అంటారా అని. వాళ్ళ కృప అనే మాటే రాదంట మనకి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇవ్వకుండా మళ్ళీ అట్టుకుని వెళ్ళిపోతారట. అందుకని ప్రతిరోజు రాజమండ్రి ఓషన్న జాన్వేశ్వరయ్య గారు ఒక వాక్యం చెప్తూ, దేవదూతలు కృపనివ్వడానికి వస్తున్నారు, కానీ మీరు ఆ కృపను కోరుకోకుండా ఏంట్రా ఈ ప్రార్థనలను తిట్టాడు ఒకసారి వాక్యం చెప్తూ. అందుకని ప్రార్థన ముగింపుకు వచ్చేటప్పటికైనా నా కుటుంబానికి నీ కృప కలుగునుగాక, నా బిడ్డలు నీ కృపతో నింపబడుదురుగాక, నీ కృపలో నా కుటుంబం వర్ధిల్లునుగాక, మేము చేయు ప్రతి ప్రయత్నము సఫలమగునుగాక, నీ కృపలో మేము దీవించబడుదుముగాక. గాక అనంటే ఏంటి తెలుసా? అలాగూ మాకు జరుగునుగాక అని అర్థం. అందుకని తప్పకుండా ఏమనాలి తెలుసా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని మన ప్రార్థనలో ముగింపులోకి రావాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి కృపను గురించి ప్రతిరోజు పాడాలా, కృపణ గురించి దేవునికి కృపణ గురించి ప్రకటన చేయాలా, కృపణ గురించి దేవునికి చాటించాలా. అదే దేవునికి మహిమ. అందుకని ప్రతిరోజు దేవుని కృప వల్ల, దేవుని కృప వల్ల నేను, నా బిడ్డలు, దేవుని కృప వల్ల నా కుటుంబం, దేవుని కృప వల్ల మా గ్రామం, దేవుని కుటుంబం వల్ల మా సంఘం, మేమందరము క్షేమంగా ఉన్నాము అనేటువంటి సత్యాన్ని ప్రతిరోజు మన నోటంట ఉచ్చరించాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని ప్రతిరోజు ఏం ఉపయోగించుకోవాలా? కృప, కృప, కృప. దేవుని కృపను గురించి ఏం చేయాలంటే మనం పాడాలి. రెండవదిగా మీరు చూస్తే మనందరి ఆశ ఒకటై ఉండాలట. ఏంటి ఆశ? ఇక్కడ వచనం చూడండి, 2వ వచనం, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదో నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందు. ఎప్పుడు వస్తావు నాయన నా ఇంటికి అంటే ప్రతిరోజు మనమంట యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా మన ఇంటికి ఆయన్ని ప్రతిరోజు ఆహ్వానించుకోవాలంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయనే గనక మన ఇంట ఉంటే మనం ఎప్పుడు నిర్దోష మార్గములో యథార్థంగా నడుచుకుంటామంట. అయితే చెప్తున్నాను, నువ్వు నా యొద్దకు ఎప్పుడు వస్తావు? యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుందునో, యథార్థ హృదయుడనై. నిజమే, ప్రతిరోజు మనం ఎవరిని ఆహ్వానించుకోవాలి తెలుసా? యేసయ్యను మన ఇంటికి ఆహ్వానించాలట. ఎవరు రావాలి మన ఇంటికి? బంధువులు వచ్చినా రాపోనా పర్లేదు, మన ఇంటిలో ప్రతిరోజు యేసయ్య ఉండటానికి మనం యేసయ్యను మన మనసారా ఆహ్వానించుకోవాలంట. దేవునికి స్తోత్రం. జక్కయ్య గురించి మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం కానించి మనం చదివితే అక్కడ రాయబడుతుంది. ఏంటి తెలుసా? జక్కయ్య అనేటువంటి భక్తుడు ఉన్నాడు. అతడు సుంకపు గుప్తదారుడు. అతడు ప్రభుని ఎరిగిన వాడు కాదు. అతడు భయంకరమైనటువంటి పాపి అని రాయబడ్డది. అతడు యేసు ప్రభుని గురించి విన్నాడు, యేసు ప్రభు అద్భుతాల గురించి విన్నాడు. ఆ యేసు ఎవరో చూడాలనుకున్నాడట, కానీ చూడలేని పరిస్థితి. ఎందుకు చూడలేకపోయాడు? జన సమూహం మూగిపోయింది. కానీ జక్కయ్య పొట్టువాడట. జక్కయ్య పొట్టువాడు కనుక జన సమూహంలో యేసును చూడలేకపోయాడని రాయబడ్డది. కానీ జక్కయ్యకు ఉన్నటువంటి ఆశ ఏంటి తెలుసా?
యేసయ్య ఎవరో చూడాలని ఆశ ఉంది. ఆయన ఎవరో ఈరోజు చాలామంది ఆయన అమెరికా దేవుడని, ఆయన ఎవరో విదేశీ దేవుడని, ఆయన మన దేవుడు కాదు పలానోళ్ళ దేవుడని ఆయనకు ఒక ముద్ర వేస్తున్నారు. మొన్నటి వారం జ్ఞానం చేసుకున్నాం మనం. కానీ యేసు ఎవరో కాదు, సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడైన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు జక్కయ్య ఆ యేసు ఎవరో చూడాలనుకున్నాడు. జనాలు గుంపు కూడినందున, చూడలేకపోయినందున జక్కయ్య ఏం చేశాడంట తెలుసా? ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. జన సమూహం మధ్యలో యేసు వెళుతూ ఉన్నాడు. మేడి చెట్టు మీద జక్కయ్య చూస్తున్నాడు యేసును. కానీ యేసు ఎవరు అతనికి తెలియదు. కానీ జన సమూహంలో నుంచి ఒక ఆయన మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాడట. దేవునికి స్తోత్ర. ఒరేడు అవడం మళ్ళీ నాకు జతకొస్తున్నాడు, నేను ఎక్కలాగెక్కని రెవ్వ ఇరిగిపోద్దా ఏంటో మళ్ళీ ఈయన వస్తున్నాడు అనుకున్నాడంట జక్కయ్య. కానీ జక్కయ్య అలాగనుకున్నాడు కానీ వెళ్ళినోడు చెట్టు ఎక్కడానికి వెళ్ళలేదు. చెట్టు మీద ఉన్నవాడిని దిగమని వెళ్ళటానికి వెళ్ళాడంట ఆయన. ఒరే జక్కయ్య నువ్వు త్వరగా దిగు అన్నాడట. ఎవరో? జక్కయ్య నువ్వేమవ్వాలా? త్వరగా దిగు. నేను ఈ ఎరుకో పట్టణం వచ్చింది ఎందుకో తెలుసా? నీ ఇంట ఉండటానికి వచ్చాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే జక్కయ్య యేసయ్య ఇంట ఉండడానికి ఏం పడుతున్నాడు తెలుసా? ఇష్టపడి జక్కయ్య నువ్వు త్వరగా దిగొస్తే నీ ఇంటికాడ నేను ఉంటానన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య ఈ స్వరాన్ని విన్నాడో అతడు త్వరగా దిగి, ఎలా దిగాడు? త్వరగా దిగి సంతోషంతో యేసును తన ఇంట చేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. జక్కయ్య ఇంటికి యేసుబాబు వెళ్ళిపోయాడు. చుట్టూన్న వాళ్ళందరూ గుసగుసలు సనిగేసుకుంటున్నారట. ఎందుకని? జక్కయ్య ఎవడో తెలుసా? పాపి. యేసు ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ప్రభు. ఈ పాపి ఇంటికాడికి వెళ్ళాడేంటి? వీడు చాలా దుర్మార్గుడు, అన్యాయంగా వసూలు చేసేవాడు, చాలా భయంకరమైన వ్యక్తి. ఏంటి పాపి ఇంట ఉన్నాడేంటి యేసు ప్రభు అని బయట ఉన్న వాళ్ళందరూ సనుగుతున్నారు. కానీ లోన యేసు ప్రభు అంటున్నాడు, నేడు ఇంటికి ఏమొచ్చింది తెలుసా? రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకు అబ్రహాం కుమారుడయ్యాడు? ఎలాగో అబ్రహాం కుమారుడయ్యాడు? పాపికి ఎలాగ రక్షణ వచ్చింది? యేసు ఆ ఇంటికి వెళ్ళగానే జక్కయ్యలో ఒక పరివర్తన వచ్చింది, ఒక మార్పు వచ్చింది. ఏంటో తెలుసా? ఇదిగో ప్రభువా, ఇది మొదలుకొని నా ఆస్తిని సగభాగమును ఎవరికి ఇచ్చేస్తాను? పేదలకు ఇచ్చేస్తాను. అన్యాయంగా ఎవరి దగ్గరైనా ₹1 ఇచ్చుకుంటే నేను 4 రూపాయలు 4 రెట్లు వాళ్ళకి చెల్లించేస్తాను ప్రభువా అని యేసు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకొని యేసయ్య ఎదుట విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులరా, యేసు జక్కయ్య ఇంటికి ఉండగానే జక్కయ్య బ్రతుకు మారిపోయింది. యథార్థ హృదయంగా బ్రతకడానికి నిశ్చయించుకున్నాడు. అప్పటి వరకు అన్యాయస్తుడు, అప్పటి వరకు అందరూ ఈ దుర్మార్గుడు అని తిట్టేవారు. అయ్యి బాబు వీడు వచ్చేస్తున్నాడు రా బాబు, వీడు రూపాయి కట్టుకునేది ₹4 కట్టించుకున్నాడు అని అందరూ తిట్టుకునేవారు. అటువంటి ప్రజలందరూ ఎదుట నిలబడి అంటున్నాడు, అన్యాయంగా ఒక్కరి దగ్గర ₹1 ఇచ్చుకుంటే రూపాయికి ఎన్ని రెట్లు? 4 రెట్లు నేను ఇచ్చేస్తాను, 4 రెట్లు చెల్లిస్తాను. నా ఆస్తులో సగం ఎవరికి ఇచ్చేస్తాను తెలుసా? పేదోళ్ళకి పంచిపెట్టేస్తాను. ఎంత గొప్ప మార్పు వచ్చిందండి. ఎవరు రాగానే ఆ ఇంటికి ఎవరు రాగానే, అమ్మ మాట్లాడరంటే ఎవరు రాగానే, అందరు ఎక్కడ ఉన్నారు? నిద్ర అవుతున్నారా? గట్టిగా చెప్పండి. ఎవరు రాగానే? యేసయ్య ఆ ఇంటికి రాగానే ఆ ఇంటిలో జక్కయ్యలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అంతేకాదు ఆ ఇంటికి ఏమొచ్చేసింది తెలుసా? రక్షణ వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. అంటే యేసును ప్రతిరోజు మన ఇంటికి ఏం చేసుకోవాలి తెలుసా? ఆహ్వానించుకోవాలి. ఎంతమంది పొద్దుట యేసయ్యా ఈరోజు అంతా మా ఇంట్లో ఉన్నాయనని అడిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా?
అయ్య బాబోయ్ రాక ఆయన వచ్చాడంటే మనకే ఇల్లు సరిపోదు అనుకున్నట్టుగా ఉంటారా? యేసయ్యను మనం కట్టుకున్న ఇంట్లోకి కాదు ఆహ్వానించవలసింది. ఎక్కడికి ఆహ్వానించుకోవాలా? హృదయం అనే ఇల్లు. ఈ హృదయం అనే ఇల్లు దేవుని ఆలయం. ఈ ఆలయంలో దేవుడు ఉండటానికి ఏం పడుతున్నాడో తెలుసా? ఇష్టపడుతున్నాడు. నీ హస్త కుచ్చములతో నిర్మించమన్నటువంటి గృహంలో ఉండడానికి కాదు ఆయన. నీ హృదయం అనే ఇంటిలో యేసుకు చోటు ఇవ్వాలా. అలా చోటిచ్చాడు జక్కయ్య, యథార్థ హృదయుడయ్యాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా ఏమవ్వాలి తెలుసా? యథార్థ హృదయముతో దేవుణ్ణి మనం ఏం చేయాలి తెలుసా? ఆరాధించాలా. ఎందుకు యథార్థ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలా? నేను ముగిస్తాను, త్వరగా చూడండి. ఎందుకు యథార్థ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలా? 6వ వచనం. చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరుషారుకులగుదురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదో రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ప్రభు లోకానికి వెళ్ళబోతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ప్రభు సన్నిధికి వెళ్ళబోతున్నాం. నీడవలే మన దినాలు గడిచిపోతున్నాయి, పొగ ఎగిరినట్లుగా ఎగిరిపోతున్నాయి. మన దినాల పరిమాణం దేవుడు బెచ్చడంతగా చేసాడట. కాబట్టి ఏదో రోజు త్వరలో మనం ఏమైపోబోతున్నాం తెలుసా? వెళ్ళిపోబోతున్నాం. అయితే దేవుని దగ్గరికి వెళ్ళాలనుకునే ప్రతి ఓడు నమ్మకస్తుడై ఉండాలట. ఏమై ఉండాలా? నమ్మకస్తుడే కావాలంట దేవునికి. దేవుని దగ్గర నువ్వు ఉండాలంటే, దేవుడి దగ్గర నువ్వు నివసించాలంటే, దేవునితో మంచి అక్కడ సహవాసం కలిగి ఉండాలంటే ఇక్కడ నువ్వు ఎవరవై ఉండాలి తెలుసా? నమ్మకస్తుడై ఉండాలా. ఇప్పుడు లోకమంతా ఏముంది? నమ్మునోడిని ఏం చేసే రోజులు? ఒక వ్యక్తిని మనం నమ్ముతున్నాం అనుకోండి, అదే వ్యక్తి మనకి ఏం చేస్తున్నాడు? మోసం తలబెడుతున్నాడు. నమ్మితేనే ఏం జరుగుతుంది? మోసం. నమ్మకపోతే మోసం చేయలేడు ఎవడు కూడా. కానీ నమ్మించేస్తాడు మనల్ని ఏం చేస్తాడు? నమ్మించేస్తాడు. నమ్మేస్తాం మనం. యథార్థంగా ఎవడ చెప్పినాడు మాటలు నమ్మరు, కానీ ఈ మోసగాడు మాటలు ఈజీగా నమ్మేస్తారు. ఆ తర్వాత లబోదిబోం అంటారు, మోసపోయామంటారు. అందుకని లోకములో జరుగుతున్నది మోసం. లోకములో ఉన్నదంతా నమ్మక ద్రోహం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళందరంట నమ్మకస్తులు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. నా యొద్ద నివసించినట్లు, నా దగ్గర ఎవరైతే నివసించాలనుకుంటున్నారో వాళ్ళందరూ నాకు ఎలా ఉండాలి తెలుసా? నమ్మకస్తులు కావాలి. సెక్యూరిటీ గార్డు కింద ఒక ఆయన కావాలా? ఎవరన్నా ఉంటే చెప్పండి అన్నాడు. అని ఆయన ఎవలాటోడు కావాలి తెలుసా? నమ్మకస్తుడు కావాలన్నాడు. ఎవరు కావాలా అంటే ఎవరిని కోరుకుంటారు? ఆ ఓనర్ గారు అలాగేలాగానే అందులో ఉన్నాయని అమ్మేసేవాడు కావాలని ఎవడన్నా కోరుకుంటాడా? ఏమండి అలాంటి వాళ్ళని కోరుకుంటాడా? నమ్మకస్తుల్ని కోరుకుంటాడు. నేను వెంటనే నాకు మనసులో ఒక నాగేశ్వరరావు గారు వచ్చి, అయ్యా మీరు సెక్యూరిటీ గార్డు కిందంట పని చేస్తారా అని అంటే, చేస్తానన్నారు. ఈయన ఉన్నాను చెప్పు అక్కడ ఏక కూడా వెళ్ళలేదు అందులోకి. ఏమండి ఈయన ఎలా మానేసాడండి? ఐరన్ ఇంచుమించు 3 టన్నులు ఐరన్ దొంగలు అట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. మంచి రేట్లో ఉన్నప్పుడు ఆటో మీద వేసుకుని వెళ్ళిపోయి అమ్మేశారు. ఇంచుమించు 30-40 వేల రూపాయలు ఖరీదైన ఐరన్ అమ్మేశారు. ఎందుకని? అక్కడ ఎవరు లేడు. నమ్మకస్తులు లేనప్పుడు ఏం జరుగుతుంది? మోసమే అన్యాయం జరుగుతుంది. ఇక్కడే ఒక వ్యక్తి నమ్మకస్తుడు కావాలని కోరుకుంటుంటే మనమందరం పరిశుద్ధులంటే దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాం. ఆ పరిశుద్ధులంటే దేవుని సన్నిధిలో ఆయన ఎదుర్కొండగా ఉండగలిగిన వాళ్ళందరూ ఎవరంట? నమ్మకస్తుల్నే వండించుకుంటాడంటే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉండాలనుకుంటే ఎవరు ఉండాలి తెలుసా? నమ్మకస్తులై ఉండాలట. నా యొద్ద నివసించినట్లు
దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేనేం చేస్తున్నాను తెలుసా, కనిపెడుచున్నాను అన్నాడు. మీరు దినవృత్తాంతాల 2వ గ్రంథము 16 అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ ఒక మంచి మాట చెప్తాడు. ముగిస్తాను నేను. చూడండి, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉందట. అక్కడ ఎవరిని బలపరచడానికి? నువ్వు నమ్మకస్తుడు అయితే, నువ్వు నమ్మకస్తుడుగా బ్రతుకుతే నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, యథార్థవంతుడిగా నిన్ను నిలపడానికి, యథార్థవంతులైన వారందరినీ బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని దగ్గర నివసించాలనుకుంటున్నావా? ఇక్కడే ఉంటావా? ఇక్కడ ఉంటాననేది అశాశ్వతం. ఇక్కడ ఉండలేం మనం. 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి నరకం, ఒకటి పరలోకం. నువ్వు ఉంటే పరలోకంలోనే ఉండాలా, లేకపోతే నరకంలోనైనా ఉండాలా. అంతే తప్ప అక్కడెక్కడ కూడా నటింతానంటే ఏమి సెట్ అవ్వదు, అవకాశం ఉండదు. కాబట్టి నరకంలో ఉండాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దానికి ముందు చూడండి, నువ్వు దేవుని దగ్గర పరలోకంలో ఉండాలంటే ఎలా ఉండాలి తెలుసా? నమ్మకస్తుడిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి, నీతిని అనుసరించి నడవాలా. అందుకే చూడండి, ఒక రాజుగారు దేశాంతరం వెళ్ళిపోతూ తన దగ్గర 10 దేనారాలు ఉన్నాయట. ఈ దేనారాలు బీరువాలు పెట్టుకుని వెళ్ళిపోతే ఏం ఉపకారం అని తన దాసుల్లో కొంతమందిని పిలిచి, రబాయ్ ఇదిగో నేను దేశాంతరం వెళ్తున్నాను, నువ్వు 5 దేనారాలు నీకు ఇస్తున్నాను, నువ్వు పట్టుకెళ్ళి వ్యాపారం చేసుకున్నాడట. ఇంకొకరిని 4 దేనారాలు ఇచ్చాడట, వ్యాపారం చేసుకున్నాడట. ఒక్కడికి ఒకటే ఇచ్చాడట, ఆడు పట్టుకుని వెళ్ళాడట. దేశాంతరం వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ రాజుగారు మళ్ళా తిరిగి వచ్చాడట. ఆయన వచ్చాడని తెలిసి 5 దేనారాలు తీసుకున్నవాడు 5 దేనారాలు పట్టి వ్యాపారం చేసి ఇంకో 5 దేనారాలు సంపాదించుకుని ఈ 10 దేనారాలు పట్టుకుని వెళ్ళాడట. అయ్యా, మీరు ఇచ్చిన దేనారాలు వ్యాపారం చేశానయ్యా, ఇదిగో నేను 5 సంపాదించుకోగలిగాను, ఇగోండి అయ్యా 5, ఈ 5 10 అన్నట్టుకు వెళ్ళాడట. అప్పుడు ఆ రాజుగారు అతను అన్నాడట, బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవునికి స్తోత్ర. ఏ దాసుడా? కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనుక, ఇదిగో ఈ కొంచెములో నమ్మకంగా బ్రతికావు గనుక, ఈ కొంచెములో నమ్మకంగా జీవించావు గనుక, ఇదిగో నిన్ను అనేక రాజ్యముల మీద అధికారిగా చేస్తున్నాను అన్నాడట. దేవునికి స్తోత్ర. తర్వాత 4 ఇంకో 4 ఎట్టుకుని 8 అట్టుకు వెళ్ళాడట. అన్నీ కూడా అలాగే అన్నాడట, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా నువ్వు ఉన్నావు కనుక కొన్ని రాజ్యాల మీద నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడట. ఒకటిచ్చినోడు ఉన్నాడు చూడండి, అది మన గ్యాంగ్. నిజమే కదా? మీరు అందరికీ డోక్రాలో లోన్లు ఇస్తారు కదా. ఏ లోన్ ఇచ్చినప్పుడు ఏమని ఇస్తారో మీకు తెలుసా? అప్లికేషన్లు ఏం పూర్తి చేస్తారో మీకు తెలుసా? పచ్చట్ల వ్యాపారం అని, అప్పడాల వ్యాపారం అని, ఏదోటి వ్యాపారం అని రాస్తారు. రాసిన వ్యాపారం కింద మీకు లోన్ ఇస్తుంది గవర్నమెంట్. మరి ఆ తెచ్చుకొని ఏం చేయాలా? వ్యాపారం చేసి లాభం సంపాదించాలి. నేను డోక్రాలో లోన్ తీసుకుని 1,50,000 తెచ్చుకుని 1,50,000 పెట్టి ఇంకో 1,00,000 రూపాయలు సంపాదించుకున్నానని చెప్పగలిగిన దమ్మున్నవాడు ఎవడైనా మన వాళ్ళు ఉన్నారా అమ్మా? లేరా? ఉన్నారా ఎవరైనా? ఇప్పుడు మనం ₹1 గ్యాంగ్ మంది 1,00,000 రూపాయలు అప్పు తీసుకుని బ్యాంక్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం ఇస్తుంది కదా. అంతలో 1,00,000కి మళ్ళీ ఇంకో 1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? 1,00,000నే ఇంకో 1,00,000 సంపాదిస్తున్నారు. ఏం చేసుకున్నారు వాళ్ళు? వ్యాపారం చేస్తున్నారు, దాని మీద లాభం సంపాదిస్తున్నారు. మన పని ఏంటి తెలుసా? మా ఇంటి దగ్గరండి ఒక ఆవిడ డ్వాక్రా డబ్బులు వచ్చిన వెంటనే కొడుక్కేమో 15 ఏళ్ళు ఇచ్చింది, కూతురికేమో 10 ఏళ్ళు ఇచ్చింది, కొడుక్కేమో 10 ఏళ్ళు ఇచ్చింది. నేను అనుకున్నాను, మీ నానమ్మకి వాళ్ళ అమ్మగారు ఆస్తి ఏమన్నా కలిసిందా, పంచిపెడుతుందన్నాను.
ఎవరు ఆస్తి? అదేం కాదు మాయా, లోన్ వచ్చింది, నాకు 10,000 అన్నాను, ఇచ్చేసింది మా నాన్నమ్మ అన్నాడు ఆ కుర్రోడు. అంటే అందరికీ అన్ని 10,000 ఇచ్చింది, మంచిదే, సంతోషమే. నానమ్మ ఇవ్వాలా, మనవాళ్ళు ఇచ్చుకోవాలా, తప్పు కాదు. ఏ డబ్బు ఇవ్వాలా? ఏ డబ్బు ఇవ్వాలా? నానమ్మ సంపాదించింది ఏమన్నా ఉంటే ఇవ్వాలా. అప్పు చేసిందా? అప్పు తెచ్చుకున్నదే పప్పు బెల్లంలాగా పంచిపెట్టింది. తర్వాత 15 మందిలో ఈ మంచి కదా, 14 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, అమ్మా ఏంటి కట్టవా, నీ వల్ల మాకు ఇంత వడ్డీ పడుతుందని రోజు గొడవలు అయిపోయి వాళ్ళ ఇంటికాడ. రేవు వాయిదా కట్టరా బాబు, 10,000 ఇచ్చు. నేను 10,000 వాయిదా కడతానని ఇచ్చావా నువ్వు? నేను అడిగితే ఇచ్చావు, నేను కొని అప్పుడే అయిపోయి, నాకు నేనేం కట్టను. ఎప్పుడూ కట్టలేదు, నరకం చూడవలసి వచ్చింది. చూసారా ఏ బ్యాచ్ మంది? చెప్తాను ఏ బ్యాచ్. ఒక్క దేనారం తీసుకున్నవాడంట, ఇది అట్టుకెళ్ళిపోయి ఇలాంటి కచ్చి పట్టుకొచ్చి అందులో దేనారం పెట్టేసి ఇలాగా మూట కట్టేసి ఇది అట్టుకెళ్ళంట గొయ్యి తీసి పాకలో ఏం చేశాడంట, గోతులో పాత పెట్టాడట. ఈడు మంచోడే, ఇందాక చెప్పిన వాళ్ళ కాదు. అదేం పంచిపెట్టకుండా ఏం చేయడు, జాగ్రత్త పెట్టాడు, మంచిదే. కానీ ఏం చేయటం చేత కాలేదు వీడికి, వ్యాపారం చేసుకోవటం వీడికి చేతనవ్వలేదు. రాజుగారు వచ్చారని సంగతి తెలిసి ఈ మూట అట్టుకుని వచ్చాడట. వచ్చి అయ్యా ఇది ఇప్పేసి మీరు ఇచ్చిన దేనారం ఇదిగో చూడండి, మీది మీకోసమే ఉంచాను. నేను ఎక్కడైనా ఖర్చు చేసుకుంటే టయానికి ఇవ్వలేనని చెప్పి మీ దేనారం అలా మూట కట్టి ఉంచాను అన్నాడు, మంచిదే. అక్కడ ఏమంటాడు తెలుసండి, మీరెత్తన చోట పంట కూర్చుకునేవారును, చల్లని చోట. ఏంటి విత్తనాలు చల్లకపోయినా పంట కోసుకుంటావా? అంటే ఇప్పుడు ఆకుమల్లి వేసాం, ఆ తర్వాత ఊడుతాం, ఊడ్చకుండా అలాగే చేను వదిలేసి రేపు కోత కొయ్యాలి 10 మంది వస్తారని ఎవడానికి ఎగతాడా? ఎందుకని ఆడు ఏం చేయలేదు, ఊడ్చలేదు. ఆడంట విత్తన చోట చల్లని చోట పంట కూర్చుకున్నవాడవని, నువ్వు మహా కఠినుడు అని ఎరిగి ఇదిగో నీవు ఇచ్చిన రూపాయి గుడ్డన చుట్టి భూమిలో పాత పెట్టాను అన్నాడు. దేవునికి స్తోత్రం. బ్యాంకు వాళ్ళు ఏమన్నా మంచోళ్ళు ఇల్లు వేసిగిపోతారో, ఏమేసిగిపోతారో, ఇల్లు వేసిగిపోతారు. తిరిగి కట్టే అంటే కట్టేస్తాం మనం, భయం మనకి. ఏం చేయటం చేత కాదు, తెచ్చుకున్న దాన్ని వ్యాపారం చేయటం మనకు చేత కాదు, లాభం సంపాదించడం చేత కాదు. ఇటువంటి వ్యక్తిని ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పాలి రాజుగారు? సోమరవైన చెడ్డ దాసుడా. ఏ దాసుడు అంటే సోమరుడు. వీడికి ఏం చేత కాదు, పని చేయటం చేత కాదు, కష్టపడటం చేత కాదు. రోజు పని మానకుండా వెళ్ళిపోయే వాళ్ళని చూసి ఏడ్చేవాడు ఉంటాడు ఒక్కొక్కడు. వీడు ఒక్కరోజు మా అండర్ అంటాడు. అంటే ఏంటాడు దృష్టిలో, పని చేసుకోకుండా ఆడికిలాగా ఈడు ఉండాలని. కొంతమంది పని ఉన్నా కూడా ఊళ్ళో కానీ వెళ్తారు, పని ఉందని వెళ్తారు పనిలో కానీ, ఆడ కేకేసిన కానీ జేబు ఊళ్ళోకి వచ్చింది, నేను రాను నాకు పని ఉందని చెప్పి వచ్చేసి ఇలా ఆవిడ కేకలేదు అంటాడు ఇంటికి వచ్చి. ఉత్తిదే, ఈడేం చేయలేక, పని చేయలేక. అందుకని ఏ దాసుడు అయ్యాడో, సోమరైన చెడ్డ దాసుడయ్యాడు. ఇప్పుడు మనం నమ్మకస్తులమా, అపనమ్మకస్తులుగా బ్రతుకుతున్నామా? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసా? నమ్మకస్తులుగా ఉండాలి. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, పిల్లల దగ్గర తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు ఏమై ఉండాలి తెలుసా? ఒకరి నమ్మకాన్ని ఒకరు కాపాడుకునే వారమై ఉండాలి. ఈ రోజులన్నీ ఏంటి తెలుసా? మోసకరమైన రోజులుగా ఉన్నాయి. భర్తను భార్య మోసం చేసేస్తుంది, భార్యను భర్త మోసం చేస్తున్నాడు, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. అంతా ఏం జరుగుతుందో తెలుసా? మోసం 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 చేసేవాడికి ఏమి లేదు. కింద వచ్చిన ఒక్క మాట చదవండి, మన కీర్తనకు వచ్చేద్దాం. మోసం చేయవాడా నా ఇంట నివసించడా రాదు, అబద్ధములాడువాడు నా ఎదుట నిలబడ్డానికి లేదు. చూడండి చాలమ్మ, చూడండి, మోసం చేసేవాడు నా ఇంట నివసించడానికి లేదు, అబద్ధములాడువాడికి నా దగ్గర చోటు లేదు. ఆలోచించండి. మోసం చేసేవాడిగా ఉన్నావా? దేవుని దగ్గర నిలబడ్డానికి కూడా నీకు అర్హత లేదట. అబద్ధములాడే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధిలో నిలుచుంటానికి కూడా నీ యోగ్యుడు కాదట. అందుకని దేవుడికి కావాల్సింది మోసం మత్తుకు కలిగిన వారు కాదు,
అబద్ధములాడు వారికి అస్సలు దేవుని దగ్గర ఏమీ లేదట, చోటే లేదట. అందుకని నువ్వు ఎవరికి ఎలాగ బ్రతకాలి తెలుసా? నమ్మకస్తుడిగా బ్రతకాలి. నమ్మకస్తులైన వారికి దేవుని దగ్గర చోటు. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చాడని ఒక సామెత ఉంటుంది. ఇంత భక్తి చేసి దేవుని దగ్గర నివసించలేని మోసగాడుగా బ్రతికితే ఏమి ప్రయోజనం? మోసాన్ని విడిచిపెడదాం, అబద్ధాలు విడిచిపెడదాం, యేసు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం, నిత్య జీవానికి వారసులు కాబడదాం. దేవుడి మాటలు మన అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. గత వారంలో మీకేమైనా మేలు జరిగితే ఆలస్యం చేయొద్దు, సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడండి. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత, నీ అపారమైన ప్రేమ చేత గడిచిన దినములన్నీ కాపాడాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో నేను స్తుతించడానికి కృపనిచ్చాం. నిజమే తండ్రి, నీ కృప లేనిది ఏమీ లేదు ప్రభా. ఈరోజు వరకు బ్రతికి సజీవులుగా ఉన్నాం, నీ కొరకు నిలుచామంటే దీని కేవలం నీ కృప మాత్రమే తండ్రి. కాబట్టి మేము ప్రతి దినము నీ కృపను గురించి పాడవలసి ఉంది, నీ కృపను గురించి చాటించవలసి ఉంది. నువ్వెప్పుడు మా ఇంట ఉంటావో అప్పుడు మేము యథార్థంగా బ్రతకగలుగుతాం. నీ వద్ద నివసించాలంటే నమ్మకస్తులుగా ఉండాలా. అలా కాకపోతే మోసం చేసేవాడికి, అబద్ధమాడేవాడికి నీ వద్ద చోటు లేదన్నావు. నీ నాయన, మేము ఇంత భక్తి చేసి నీ దగ్గర చోటు లేని బ్రతుకు కన్నా మా బ్రతుకును మార్చుకుని యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ నేను ఇచ్చిన రాజ్యానికి వారసులు కాబడే కృప మా అందరికి దయచేయండి. యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటున్నారు, వారిని కూడా సిద్ధపరచండి. ఇక్కడ ఉన్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా మీ దేవునితో నింపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.